బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ గా మంచి పేరు సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ రయీస్ గా ముందుకు వచ్చాడు. ఈ సినిమా షారుఖ్ కి ఇప్పుడు ఎంతో విలువైన సినిమా. ఎందుకంటే రావణ్ దెబ్బకి మార్కెట్ కుదేలైపోయి ఆ తర్వాత కోలుకోలేకపోయిన ఈ బాలీవుడ్ కింగ్ ఇప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. గుజరాత్లోని ఓ పేరు మోసిన గ్యాంగ్స్టర్ చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్న ఆ రాష్ట్రంలో 1980-90లో జరిగిన అక్రమ వ్యాపారం నేపథ్యంతో సాగుతుంది. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన రయీస్ షారుఖ్ ఖాన్ అక్రమ మద్యం వ్యాపారానికి అధిపతిగా ఎదుగుతాడు. తాను చేసింది తప్పా కాదా అన్నది పట్టించుకోకుండా వ్యాపారం కోసం ఎంతటి దారుణాలకైనా తెగిస్తాడు. తన వ్యాపారానికి అడ్డు చెప్పిన వారిని అంతమొందించేందుకు వెనుకాడ్డు. రాష్ట్రంలోని రాజకీయ, పోలీస్, కార్పొరేట్ వర్గాలను తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి చేరుకుంటాడు. అయితే ఒక్కసారిగా రయీస్ జీవితం తలకిందులవుతుంది. వ్యాపారాధిపతిగా ఉన్న రయీస్ జీవితం ఒక్కసారి మారిపోవడానికి గల కారణాలేంటి? అతని అవినీతి అక్రమాలను ఎవరు ఎలా నిలువరించారు? చివరికి రయీస్ ఏమయ్యాడన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: గుజరాతీ డాన్ లతీఫ్ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా ఇది. ఏ దందా కూడా చిన్నది కాదు. దందా కంటే గొప్ప ధర్మం ఏదీ లేదు అనే మెయిన్ పాయింట్ తోనే సినిమా నడుస్తుంది. నాజుద్దీన్ సిద్దికి విలనిజం, షారుఖ్ ఖాన్ దందా స్టైల్తో సినిమా మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆ తరువాత పోరాట సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. షారుఖ్ హావభావాలు, మేనరిజమ్స్ సినిమాకి మంచి ఎస్సెట్. వాస్తవ వాతావరణాన్ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. సాదా సీదాగా మొదలైన కథలోకి చాలా స్పీడ్గా తీసుకెళ్లిపోతాడు దర్శకుడు. ఇక సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. హాలీవుడ్ స్థాయిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. ప్రతి సౌండ్ని చక్కగా క్యాప్చర్ చేసినట్లుగా ఉంటుంది. పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. కామెడీని కూడా చక్కగా డీల్ చేశాడు. పంచ్ డైలాగ్స్ సినిమాకి హైలైట్. మైనస్ పాయింట్స్: సినిమా మొత్తం షారుఖ్ తన భుజస్కంధాలపై వేసుకుని మోశాడు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తే బాగుండేది. ఇక ఖాన్ సరసన పాక్ నటి మహిరా ఖాన్ పూర్తిగా పాటలకే పరిమితమైంది. క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. ప్రోమోల్లో ఇచ్చిన బిల్డప్ సినిమాలో మిస్ అయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవ్వగానే వచ్చే సీన్స్ అంతగా పండలేదు. కథలో కొన్ని మార్పులు చేసుంటే బాగుండేది. స్క్రిప్ట్ వర్క్ అంతా ముందుగానే చేశారు కాబట్టి సినిమాలో మార్పులు చేసే అవకాశం తీసుకోలేకపోయాడు దర్శకుడు. ఎందుకంటే ఇది వాస్తవానికి దగ్గరగా తీయాలి. ఫ్యాంటసీ మిక్స్ చేస్తే బాగోదని అలా చేసి ఉండొచ్చు. ఇక సినిమాలో కొన్ని సీన్స్ బోరు కొట్టించేశాయి. స్లో న్యారేషన్, ల్యాగ్ సీన్స్ విసుగు తెప్పించాయి. ఇలాంటి సినిమాలు తర్వాత ఏం జరగబోతోందనే ఉత్కంఠని తీసుకురావాలి, కానీ అది మిస్ అయ్యాడు డైరెక్టర్. సినిమాలో సాంగ్స్లో లైలా సాంగ్ ఒక్కటే ఆకట్టుకుంది. షారుఖ్ ఖాన్ని అమితంగా ప్రేమించేవారు హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఇక యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి కూడా సినిమా చాలా బాగా నచ్చుతుంది. డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. వీకెండ్స్, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీ దగ్గర థియేటర్లో టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళండి. చిన్నపిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళకపోతే బెటర్. ఎందుకంటే నేర ప్రపంచం కలిగిన సినిమా కాబట్టి అలాంటివి ఇప్పటి పిల్లలకి అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. Like and subscribe Eagle Media Works.